నేను చెప్తాను ఆమె తరఫున తండ్రిగా. ఈ ప్రశ్న అడగడమే తప్పు కేకే, ఏమనుకోవద్దు మీరు. భారతదేశంలో మన సామాజిక వ్యవస్థలో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. అందరికీ ఆ చట్టాలు వర్తిస్తాయి. నువ్వు ముస్లిమా హిందువా అనేది కాదు ఇక్కడ, నువ్వు ఎస్సీనా కాదా, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, నువ్వు ఎస్సీనా కాదా అనేది చూస్తారు. కడియం శ్రీహరి కూతురుగా ఆమె ఎస్సీ కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా తెలియాలి, జిల్లా ప్రజలకు కూడా ఒక మాట తెలియాలి. నిన్నటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. అందరి అభ్యర్థుల నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు. స్క్రూటినీలో కడియం కావ్యకు సంబంధించిన ఏ ఒక్క అభ్యంతరము కూడా ఓరల్గా కూడా ఏ ఒక్క పార్టీ లేవనెత్తలేదు. భారతీయ జనతా పార్టీ లేవనెత్తలేదు, బీఆర్ఎస్ లేవనెత్తలేదు. బయట మాట్లాడే మూర్ఖులు, బయట మాట్లాడే సన్నాసులు, ప్రజలను అయోమయానికి గురి చేసే సన్నాసులు, దద్దమ్మలు ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టొచ్చు కదా. కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు, ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి? కాబట్టి దయచేసి నేను మీడియాను కూడా కోరుతున్నా, ఎవడో ఏదో మాట్లాడిండని మీరు దాన్ని వెనక క్యారీ అయిపోవడం కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఆలోచించాలి. ఏది పడితే అదే, ఏ వర్డ్ వాడితే ఆ వర్డ్ కూడా మీరు రాయడం కరెక్ట్ కాదు. మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ పదం వాడవచ్చా లేదా, ఈ పదాన్ని మనం డిలీట్ చేయాలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ అంత స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసరు డాక్టర్ కడియం కావ్య గారి నామినేషన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు, ఒక్కడు కూడా అభ్యంతరం లేవనెత్తనప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు? వాళ్ళకే దిక్కు దివానా లేదు. నిన్నటి వరకు మురిగిన వాళ్ళే ఇలా మాట్లాడతలేదు. మీ తెలివికల్లులు కాబట్టి అది అడగొద్దు అంటున్నా నేను. పదే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు మీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. మళ్ళీ అదే మాట్లాడతారు. ఇంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పినా, ఒక నిమిషం ఆగండి. ఇంతసేపు నేను చెప్పింది ఆంగ్లంలో చెప్పినా. రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేశారు అంటే అర్థం ఏంటి? అరే మళ్ళీ అదే మాట్లాడుతావు నువ్వు. వాడు వ్యక్తిగతంగా మీ మీద అంటున్నారు. అవినీతి పరుడు, కోట్లాది రూపాయలు సంపాదించి సఫారీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయనే ఒక ద్రోహి, దళిత ద్రోహి అంటూ విమర్శించారు సార్. అరే పర్వాలేదు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకో, వదిలిపెట్టు. అది పెద్ద డ్రామా అండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి వినాలి. హరీష్ రావు గారు ఏమన్నారు? ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అంతే కదా? కరెక్ట్గా చెప్పండి. ఇదే లైన్ కదా? ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా? దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ యాడ్ చేసిండు, దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసిండు. మళ్ళీ యాడ్ చేసిండు, దానికి స్పీకర్ ఫార్మాట్లో రాలేదు. అంటే ఎవడండి దొంగ? ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15th ఆగస్ట్ లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, అటు కొంత కలుపుతున్నావు. ఇవన్నీ అవసరం? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? సార్, ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, అలాగే రేపు కేసీఆర్ వరంగల్ రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? వారికి నేనేం సందేశం ఇస్తాను? నేను వార్నింగ్ ఇయ్యాను, సందేశం ఇయ్యాను. కాకపోతే బీఆర్ఎస్ బ్రతకాలంటే నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ బతకాలంటే మాత్రం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు.
వాళ్ళు పెంచుకోవాలి, నేనేం పెంచుతాను? ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బంగ్లాలు ఎక్కి, ఎన్నికలకు 2-3 రోజుల ముందు అమ్ముడుపోతారు అనేది నా భయం. ఎవరు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు, ఓటర్లు కాదు. సార్, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడటం కులం గురించి తప్పు. ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు ఒక కమిషన్ వేయాలి కడియం గారి కులం మీద అని ఆయనే నేరుగా చెప్పాడు మీ మీద. నేను ఒక మాట అంటున్నానండి, మీరేమనుకో, దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. ఎందుకంటే మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్నీ కూడా చట్ట ప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాడెవడో మాట్లాడినని మీరు నా దగ్గర మాట్లాడొద్దు. నేను ఆన్సర్ చేయను ఇక ముందు. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను వినండి. ఇవాళ మందకృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాడు. ఫైన్, నాకేం అభ్యంతరం లేదు. ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం. ఆ రకంగా ప్రచారం చేసుకొనియండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు నరేంద్ర మోడీ గారికి అంత దగ్గరగా ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి కదా, విచారణ సంస్థలు ఉన్నాయి కదా, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉంది కదా. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా నా కులం ఏంటో వెరిఫై చేయించండి, మీకు అధికారం ఉంది. మీరు బ్రహ్మాండంగా నరేంద్ర మోడీకి కుడిభుజం లెక్క ఉన్నారు కదా. 72 ఏళ్ళు అయింది నాకు. నేను పుట్టినప్పుడు పుట్టనోడు, నా తర్వాత 20 ఏళ్ళ తర్వాత పుట్టినోడు వాడు కూడా మాట్లాడితే వారికి నేనేం సమాధానం చెప్పాలి? మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే విధవులందరికీ నేను సమాధానం చెప్పాలా? నేనేమంటున్నానంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది. నిజంగా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండి మీకు అనుమానాలు ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయించండి, వెరిఫై చేయించండి. రెండవది, వారు అన్నారు 100 కోట్లు తిన్నారు అని. మీ చేతిలో ఈడీ ఉన్నది, మీ చేతిలో సిబిఐ ఉన్నది, మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, కేంద్ర నిఘా సంస్థలని మీ చేతిలో ఉన్నాయి. 100 కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు, మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతా అన్నాడు. నా 100 కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా. తీమనండి మందకృష్ణ, మాది గారికి న్యాయం చేసినట్టుంటుంది. ఈ విధవ మాటలండి ఎందుకు, ఆ పని చేయమని. ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టోను లేకపోతే అభివృద్ధి ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ కొద్ది రోజుల్లో చూస్తే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు లేదా రిజర్వేషన్లు లేదా రాజ్యాంగం మార్చడం